తల్లి తెల్పుము నీవెవరవో దేవగంధర్వ కిన్నెరాంగనవో కాంతులు మెరసే బంగరు మేనా మలినాంబరమేల తాచితివో ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరవు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో రామలక్ష్మణులు వనమున వెదకెడు అవనీ జాతవో నీవు సీతవో సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవెవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియసతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 ఏడులు అనుభవించితిమి భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను చంపకమున్నే నాకై నేను ఓడించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెనో జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసీతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు రామలక్ష్మణులు వానరరాజుతో లంక చేరెదరు
వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామకథనే పలికెద సీతారామకథ